ఇంకా దగ్గర జై జగన్
జననేత సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆనందోత్సవాలతో అనేక సంబరాలు జరుపుకుంటున్నాయి. ప్రధానంగా రాజమండ్రిలో అయితే జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి సంబరాలు వాళ్ళ జిల్లా వ్యాప్తంగా? తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి యువత కేకులు కట్ చేయడం, పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అలాగే పేదలకు వస్త్రాలు పంపిణీ చేయటువంటి కార్యక్రమాలని ప్రతి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల స్థాయిలోనూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా జననేత అనేటువంటి మాటకి అర్థం ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాడు. సంక్షేమం అంటే పేదవాడి అవసరాన్ని ఎరిగి పంచటం. అంటే సంక్షేమం కేవలం పేరు కోసం కాకుండా పేదవాడి అవసరాన్ని ఎరిగి పంచడం అనేటువంటిది, వారికి అందేటట్టుగా చేయటం అనేటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంట మా బిడ్డ పుట్టాడా అన్నట్టుగా పేదలందరూ కూడా జరుపుకునేటువంటి పండగ. ప్రతి ఇంట మా బిడ్డ పుట్టాడా అనేటువంటి విధంగా పేదలందరూ కూడా జరుపుకునేటువంటి పండగ. 5 సంవత్సరాల కాలం సంక్షేమ ఫలాలు పొందినవారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన మాట అమలు చేయకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలను పెంచారు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు. ఆ సందర్భంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుని వారింట ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం అనేటువంటి చాలా ఆనందం. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో జక్కంపూడి ఫౌండేషన్ నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది పలు నియోజకవర్గాల సంబంధించి. ఆ వివరాలు ఆయన చెప్తాడు. ఇక్కడ ఈ ప్రధానంగా మీరు ఉదయం నుంచి గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఒక వేడుక, ఒక పండగ వాతావరణం ఇవాళ ఈ జిల్లా వ్యాప్తంగా కనపడుతూ ఉంది. ప్రతి సంవత్సరం జగన్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుతారు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా అన్ని మండలాల పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో వేళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో డెంటల్ సంబంధించినటువంటి వైద్య శిబిరం, అలాగే కోరుకొండ మండలంలో శ్రీరంగపట్నం గ్రామంలో ఐ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క అభిమాన నాయకుడిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరింత ఈ రాష్ట్రానికి మంచి చేసేటట్టుగా, ఈ రాష్ట్ర ప్రజలకి మరింత మేలు చేకూర్చేటటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఈ పుట్టినరోజు సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, అనేక రకాల పథకాలను తీసుకొచ్చి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాజశేఖర రెడ్డి గారు నిలిస్తే, తండ్రికి మించినటువంటి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత గొప్ప పరిపాలనని రాష్ట్ర ప్రజలకి అందించడం, పరిపాలన క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఆఖరి వ్యక్తి వరకు కూడా మంచి జరగాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో గడిచినటువంటి 5 ఏళ్ళు ఆయన చేసినటువంటి తాలూకా పనితీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కూడా ఎప్పుడు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక చెరగని ముద్ర వేసి 5 ఏళ్ల పాటు ఎవరూ అందించని అద్భుతమైన సంక్షేమ పాలన అందించారు జగన్మోహన్ రెడ్డి. ఎలా జరుగుతున్నాయి ఆయన జన్మదిన? ముందుగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి తరపున కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని చక్కగా ఆనందంగా సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా జరుపుతున్నారు. ఈ ప్రీతమ ముఖ్యమంత్రి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. గత 5 ఏళ్లుగా విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి అద్భుతంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన పరిపాలన మళ్ళీ కావాలంటూ ప్రజలు కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని చక్కగా ఘనంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఆయన నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ
సర్వే జన. వైఎస్ఆర్సీపీ పూర్వపు ఉత్సాహంతో ఈ కార్యక్రమంతోనైనా మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? మా పార్టీ బలంగా ఉందండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మేమే నా 40% ఓటింగ్ శాతం ఉంది. మేము చక్కగా మేము బలంగానే ఉన్నాం. ఏదో కొన్ని అవకతవకల వల్ల ఏదో మేము అధికారం కోల్పోయాం, కానీ మేము బలంగా ఉన్నాం. మా నాయకులు కార్యకర్తలు కూడా చక్కని ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఎప్పుడు చూస్తున్నారు, రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జక్కంపూడి రాజా గారి నేతృత్వంలో, వేణు గారి ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు బ్లడ్ డొనేషను, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఫ్రీ డెంటల్ క్యాంపు, క్యాన్సర్ స్క్రీనింగ్, ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్నీ పెట్టాం. రాష్ట్రంలో ఎక్కడా జరిపిన విధంగా కూడా ఇక్కడ చేస్తున్నాం రాజమండ్రిలో. సో కార్యకర్తల్లో చక్కని ఉత్సాహం ఉంది, చాలా ధైర్యంగా ఉన్నారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైన కార్యక్రమాలు వైఎస్ జగన్ పుట్టినరోజుకి సామాజిక కార్యక్రమాలు చేస్తారు, డిస్ట్రిబ్యూషన్స్ జరుపుతారు. ఈసారి ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ప్రజలకి ఇది ఏంటంటే అండి, మన కార్యకర్తలకి ధైర్యం కొలుపుకోవడం కోసం ఒక ఎందుకంటే అండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి మనస్పర్ధలు ఉండి లోపల ఉన్నారు. సో మేమైతే నాయకులు ఉన్నాం, మీ వెనకాల ఉన్నాం అని చెప్పడానికి అందరం కలిసి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మన వేణువు గారి నాయకత్వం, అలాగే జక్కంపూడి రామ్మోహన్ గారు అయిన మన జక్కంపూడి రాజా గారు నిర్వహించిన ఈ యొక్క బ్లడ్ బ్యాంక్లో నా యొక్క ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క యువతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో ఉండి ముందు ఎన్నో వచ్చేది ఉన్నాం చెప్పడానికి, మేము ఉన్నాం చెప్పడం కోసమే ఈ యొక్క చిన్న ప్రయత్నం. సో ఇది యొక్క చూసి మళ్ళీ ఈ యొక్క కార్యకర్తలు ముందు వచ్చి మా ఇంట నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ముందుగా హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అనేక సామాజిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఖచ్చితంగా ఇదే రకంగా చేస్తామని, ఇప్పుడు ఏదైతే పునర్వైభవం పార్టీకి వస్తుందో ఈ కార్యక్రమంతోనే ప్రారంభమవుతుందని నాయకులంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి.